ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం మీకోసం, మీ కుటుంబముల కొరకు ప్రభు సన్నిధిలో ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం. మరి అంతగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీరు ఆశపడిన యెడల కనబడుతున్న ఈ యొక్క ఫోన్ నంబర్‌కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. లేదా కామెంట్ రూపంలో కూడా మీరు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తే అనుదినము ఇంకా మీకోసం, మీ కుటుంబముల కొరకు ప్రభు సన్నిధిలో భారముగా ప్రార్థన చేయడానికి వీలు పడతది. దేవుడు వాక్యాన్ని కొన్ని నిమిషాలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచినట్టయితే గనక పరమగీతాలు 5వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా ప్రియుడు, ఇతడు నా స్నేహితుడు. ఆమేన్. నిజమే కదా దేవుని ప్రియవారులారా. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి ప్రియుడిగా ఉండాలి అని, దేవుడే మనకి స్నేహితుడిగా ఉండాలి అని దేవుడు మనలను ఎలాగైతే ఆశపడతాడో ఈ లోకంలో మనము బ్రతుకుతున్నప్పుడు కూడా మనకి ప్రియమైన వారు ఉండాలి అని, మనకి స్నేహితులు కూడా ఉండాలి అని మనం భావిస్తాము. కానీ మన చుట్టూ ఉన్న వారిని ప్రియుడుగా మార్చుకున్నా లేదా మంచి స్నేహితుడిగా మార్చుకున్నా వారి చేత ఏదో సమయంలో మనము బాధపరచబడతాము, ఏదో సమయంలో మనము అవమానపరచబడతాము. వారు మనలను అనుకున్న అంతగా ప్రేమించకపోవచ్చు. ఆ రోజు యాకోబు రాహేల్ని ప్రేమించినట్టుగానే లేయాని కూడా ప్రేమించవలసి వచ్చినది. కానీ అతడు లేయాని ప్రేమించలేకపోయాడు. కలిగిన కారణం ఏమిటంటే అతడు రాహేల్ని ప్రేమించాడు కాబట్టి లేయాని దూషించవలసి వచ్చింది. నీవు నిజముగానే దేవుణ్ణి ప్రేమిస్తే గనక ప్రభువారు ఎంతమంది ప్రేమిస్తున్నప్పటికీ కూడా నీవు నిజముగానే దేవుణ్ణి ప్రేమిస్తే గనక దేవుడే నీకు ప్రియుడుగా నీవు మార్చుకోగలిగితే గనక, దేవుడినే నీవు స్నేహితుడుగా మార్చుకోగలిగితే గనక నిన్ను ధృవీకరించే వారిని కూడా ప్రేమించేవారుగా దేవుడు మార్చుతాడు. నిన్ను ధృవీకరించిన వారిని కూడా ప్రియుడుగా మార్చుతాడు, ప్రియురాలుగా మార్చుతాడు. నిన్ను ధృవీకరించిన వారిని కూడా స్నేహితుడుగా మార్చగలుగుతాడు. ఎందుకు అంటే వారు కేవలము ఆ వ్యక్తినే ప్రియుడిగా ఉండాలని ఇష్టపడుతున్నారేమో, మీరు ఆ వ్యక్తినే స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నారేమో. మీరు అలా అనుకోవద్దు. మీరు దేవుడే నాకు ప్రియుడిగా ఉండాలి అని ఇష్టపడండి, దేవుడే నాకు స్నేహితుడిగా ఉండాలి అని ఇష్టపడి ఈ లోకంలో మీరు ప్రాణముతో ఉండగానే దేవునికి ప్రియుడుగా, దేవునికి స్నేహితుడిగా మీరు జీవించండి. దాని ద్వారా ఈ లోకంలో మీరు ఎవరితోటైతే ప్రియులుగా ఉండాలి అనుకుంటున్నారో, ఎవరితోటైతే స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నారో వారు కూడా మిమ్మల్ని ప్రియురాలుగా చూస్తారు, వారు కూడా మిమ్మల్ని ప్రియుడిగా చూస్తారు, వారు కూడా మీతో స్నేహం చేస్తారు. నిజమైన స్నేహితుడు ఎవరూ లేరు. నిజమైన స్నేహితుడు ఒకే ఒక్కరున్నారు, ఆయనే మనలను కన్న తండ్రి. ఆ రోజు అబ్రహాముని నీవు నాకు స్నేహితుడిగా ఉంటావా అని దేవుడు పిలిచినప్పుడు ఉంటాను అని అబ్రహాం చెప్పాడు. కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. నీకున్న సమస్తమును, నీ దేశమును, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించే దేశంకు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఈరోజు దేవునికి స్నేహితుడిగా మార్చబడాలంటే దేవునికి అయిష్టముగా ఏవైతే ఉన్నావో వాటిలన్నిటిలను విడిచిపెట్టి వాటిలన్నిటికి దూరముగా ఉండి దేవుని చెప్పినట్టుగా దేవుడు చిత్తంలోకి నువ్వు వస్తే దేవునికి స్నేహితుడిగా మార్చబడతావు. ఆ రోజు కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దానియేలు బహుప్రియుడుగా దేవునికి మార్చబడ్డాడు. నీవు దేవునికి బహుప్రియుడిగా మార్చబడాలి అంటే కనుక నీ జీవితంలో ఎన్ని కష్టతరమైన పరిస్థితులైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ దేవుడే నాకు ప్రియుడుగా ఉండాలి, దేవుడికి నేను బహుప్రియుడిగా ఉండాలి అని ఆశపడితే గనక నీవు ప్రాణముతోటి ఉండగానే దేవునిని
నాకు ప్రియుడుగా ఉండాలి అని నువ్వు ఆశపడు. ప్రాణముతోటి ఉండగానే నీవు దేవుడే నాకు స్నేహితుడిగా ఉండాలి అని నువ్వు ఆశపడితే గనక ప్రభువారు ప్రతిరోజు కూడా మంచి ప్రియుడిగా మిమ్మల్ని నడిపిస్తాడు, మంచి స్నేహితుడిగా మిమ్మల్ని నడిపిస్తాడు. అఫ్కోర్స్ మీకు ప్రియమైన వారు ఉండొచ్చు, మీకు స్నేహితులు ఉండొచ్చు, కానీ వారి ఎల్లవేళలా ఎప్పుడు మీతో ఉండరు. కానీ మన దేవుడు మాత్రము నిజమైన ప్రియుడిగా ప్రతిరోజు నాతోటి మీతోటి ఉండడానికి సిద్ధముగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడిగా నాతోటి నీతోటి ఉండడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.